అండ్ 49కి వచ్చేసరికి మనకు వచ్చే పేషెంట్స్ చాలా నమ్మకంగా వస్తూ ఉంటారు మ్యామ్. అండ్ కంపేర్ టు అదర్ ఫర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఇప్పుడు కొత్తగా చాలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, సో వాటితో కంపేర్ చేస్తే మీరు 49ని రిఫర్ చేయమని ఎలా చెప్తారు? అండ్ 49కి వచ్చే పేషెంట్స్కి మనకి 1 or 2 టైమ్స్కి వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతున్నారు. సో బయటతో కంపేర్ చేసుకుంటే పాజిటివ్ రేట్ అనేది, సక్సెస్ రేట్ అనేది మనకి ఎక్కువగా ఉంది. సో దానికి ఏం చెప్తారు? సో ఎప్పుడైనా సరే అడ్వాన్స్ టెక్నాలజీస్ని ఎక్కువ కాస్ట్ కాకుండా ఎకనామికల్ ప్యాకేజ్లో ముందుంచడానికి 49 ఫస్ట్ ఉంటుందండి. అసలు 49 దాని మెయిన్ సక్సెస్ రీజనే అదండి. ఎప్పుడు కూడా అది ఇట్ ఈస్ నోన్ ఫర్ ఎకనామికల్ ప్యాకేజెస్, ఎక్కువ కాస్ట్ లేకుండా. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు RI విట్నెస్, జిల్ట్రిక్స్ అని చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయండి. ఒక్కొక్క మెషిన్ దగ్గర కొన్ని లక్షలతో కాస్ట్లు ఉంటుంది. బట్ మనం ఎటువంటి కాస్ట్ పెంచకుండా పేషెంట్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయాలి అండ్ వాళ్ళకి ఇట్లాంటి డౌట్స్ అన్ని రిమూవ్ చేయాలని మనం ఇవన్నీ తీసుకొచ్చాం వితౌట్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్. అండ్ ఆల్సో సక్సెస్ రేట్ మీరు అన్నట్టు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ IVF మొత్తం ప్రాసెస్లో ల్యాబ్ అండి. మీరు IVF 49A సెంటర్స్లో చూసుకున్న IVF ల్యాబ్ అనేది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్, మాడ్యులర్ ల్యాబ్స్ అనేవి క్రియేట్ చేశాము. సో మీరు ఒకసారి లోపలికి వచ్చి చూస్తే అసలు అది ఇండియానా లేదంటే వేరే కంట్రీ అన్నట్టు ఉంటుంది ఆ లోపల. సో కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్. కొంచెం లైట్ టెంపరేచర్ అటు ఇటు అయినా కూడా మనకి అలార్మ్స్ వచ్చేలాగా అలార్మ్ సిస్టమ్స్ అనేవి మోగుతాయి. సో దానికి జిల్ట్రిక్స్ అనే టెక్నాలజీ తీసుకొచ్చాము. సో ఇలా ప్రతిదీ కూడా అండ్ ఈవెన్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్స్ అందరు కూడా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్నో బ్యాడ్ కేసెస్ కూడా ట్రీట్ చేసిన వాళ్ళు, చాలా డిఫికల్ట్ కేసెస్ ట్రీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో అన్ని సెంటర్స్లో. సో దిస్ ఈస్ ద రీజన్ మల్టిపుల్ అంటే ఈ సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉండి అండ్ పేషెంట్స్ మా బేసిక్ మాకు పేషెంట్స్ తీసుకొచ్చే వాళ్ళే ఎక్కువ పేషెంట్స్, పాత పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాజిటివ్ వచ్చిన వాళ్ళే పంపిస్తూ ఉంటారనమాట. సో అది మా సక్సెస్ రేట్ అండి, ఆ సక్సెస్ మంత్ర చెప్పాలంటే. మనకి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ బాగుంది మ్యామ్. అండ్ ఒక సక్సెస్ అయిన పేషెంట్స్ వాళ్ళు ఇంకొకరు చెప్తారు. సో దాని నుంచి వచ్చే ఇది చాలా ఎక్కువ ఉంటుందండి 49లో మనకి. సో ఇలా 49తో ఇలా కంప్లీట్గా ఇన్ని ఇయర్స్గా ట్రావెల్ అవుతున్నారు. ఎంతమందిని ట్రీట్ చేసి ఉంటారు మ్యామ్ ఇప్పుడు దాకా? ఎంతమంది హ్యాపీ కపుల్స్ ని చూసారు? దగ్గర 500+ అని చెప్పొచ్చండి. 500+. సో నాది అనేది ఓవరాల్ గా 10,000+ కపుల్స్ ఉన్నారండి 49 నుంచి వెళ్ళిన వాళ్ళు. ఆ బేబీస్ అందరినీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు. అసలు ఒక రోజు ఏదైనా కొంచెం బ్యాడ్ గా సీరియస్ గా అంటే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది అనగానే ఒక బేబీని చూడగానే అవన్నీ మర్చిపోతామండి. బేసిక్లీ వాళ్ళు బేబీ వస్తుంటారు, డెలివరీస్ అయిపోయి బేబీస్ ని తీసుకొని వస్తుంటారు. వాళ్ళ ఆ బేబీస్ ని చూడగానే అసలు అవి ఏమి గుర్తుండవు. అసలు స్ట్రెస్ అనేది చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది. సో ఆ బేబీని మీరే బర్త్డేస్ కి పిలుస్తుంటారు, 21st డేస్ కి పిలుస్తుంటారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవన్నీ.